వెల్కమ్ టు అస్ట్రా టాక్ షో. మీరు చందమామ కథల్లో లేకపోతే వేరే కథల్లో ఒంటికన్ను రాక్షసుల గురించి వినుంటారు. ఇవి కేవలం కథలు, కల్పితాలని మాత్రం అనుకుంటారు. కానీ అమెజాన్ ఫారెస్ట్‌లో ఇలాంటి జీవి ఒకటుంది. ఒంటికన్ను రాక్షసుడు లాంటి ఒక జీవి ఉందని చెప్పి చాలామంది నమ్ముతారు. ఎస్పెషల్లీ బ్రెజిల్ ఇంకా కొలంబియా ఆ ప్రాంతాల్లో ఉన్న జనాలు ఇలాంటి రాక్షసుడు లేకపోతే ఇలాంటి క్రీచర్ నిజంగానే ఉంది అమెజాన్ ఫారెస్ట్‌లో అని చెప్పి గట్టిగా నమ్ముతారు. దాని పేరు మ్యాపెంగువారి. ఈ క్రీచర్ వచ్చేసి 7-8 ఫీట్ టాల్, డార్క్ కలర్‌లో దాని ఫర్ డార్క్ బ్రౌన్ గానీ, డార్క్ ఆరెంజ్ గానీ, అలానే మొహం మీద కేవలం ఒకటే కన్ను. కానీ నోరు మాత్రం పెద్ద నోరు బెల్లీ దగ్గర ఉంటుందని చెప్పి ఇక్కడ ప్రజలు నమ్ముతారు. కానీ ఈ స్కెప్టిక్స్ అండ్ సైంటిస్ట్ ఇది కల్పితము. జెయింట్ స్లాత్ లాంటి క్రీచర్‌ని చూసి కన్‌ఫ్యూజ్ అయితున్నారని చెప్పి సైంటిస్ట్ ఆర్గ్యూ చేస్తారు. దీని గురించి చాలా రీసెర్చ్ అనేది జరిగింది. డేవిడ్ ఆరెన్ ఒక ఫేమస్ ఆర్నిథాలజిస్ట్ దీని గురించి రీసెర్చ్ చేశాడు. దగ్గర దగ్గర 80 మెంబర్స్‌ని తను క్వెషన్ చేశాడు. ఆ 80 మెంబర్స్‌లో హంటర్స్, ఇంకా లోకల్ పాపులేషన్ గూడా ఉన్నారు. తను కూడా చాలా ఎక్స్‌పెడిషన్స్ లాంచ్ చేశాడు. తను ఫారెస్ట్‌లోకెళ్ళి చాలా చోట్ల వెతికాడు ఈ క్రీచర్ కోసం. ఒకసారి ఒక పెద్ద రోర్ గూడా వినిపించింది ఇతనికి. అతను గట్టిగా చెప్పాడు, ఇలాంటి రోర్ ఎప్పుడూ వినలేదని చెప్పి, లోకల్ వైల్డ్ లైఫ్ ఇలాంటి రోర్ చేయలేదని చెప్పి, ఇదేదో చాలా వింత క్రీచర్ అని చెప్పి చెప్పాడు. కానీ హార్డ్ సైంటిఫిక్ ఎవిడెన్స్ మాత్రం ఇప్పటికీ దొరకలేదు. ఫ్యూచర్‌లో దొరుకుతుందని చెప్పి మనం ఎక్స్‌పెక్ట్ చేద్దాం. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అస్త్రా టాక్ షో. థ్యాంక్ యూ.